రండి వచ్చేయండి. వీడని వాటర్ ఇవే. రే నల్లడా చీదిరా. ఏంటి సార్ కొత్త బ్రాండా? అవునరా, మన పూరితో బ్యాంకాక్ వెళ్ళినప్పుడు కొత్త బ్రాండ్ పట్టుకొచ్చాను. అదే మన లోకల్ బ్రాండ్ అనుకో వాసన వచ్చేస్తుంది. పైగా మన డైరెక్ట్గా మూతిలో మూతి పెట్టి మాట్లాడే అలవాటు కదా. ఇది తాగామనుకో తాగినోడు తప్ప పక్కోడికి స్మెల్ రాదు. నెక్స్ట్ షెడ్యూల్ ఏం రైటరు డల్గా ఉన్నావేంటి? ఏం చెప్తాం, కెమెరా పట్టుకున్నోడికి క్రేజ్ ఎక్కువ, కలం పట్టుకున్నోడికి కాసులు తక్కువ. బాధల్లో ఉన్నప్పుడు కూడా ప్రాసలు బాగా మాట్లాడతావు, కానీ నీ కవిత చాలా రోజులు అవుతుంది. కానీ ఒక కవిత చెప్పు. సిగరెట్ చెప్పు. చాయ్ చెప్పు. అందరికి టీ ఇచ్చే. సిగరెట్ ఒక సిగరెట్. ఈడో ఓవర్ యాక్టింగ్. గుడ్ బాయ్. ఇదిగోండి. చెప్పే. నిన్నటి దాకా నేనొక వెదురు బొంగును. అంటే బాగోలేదేమో. మేకప్ మెన్. వెదురు పుల్లను. నీ చూపు తాకిడికి చిల్లులు పడి వేణువయ్యాను ప్రియురాలతో. ఇదిగో ఈ ఎదురు పుల్లలు, ఈ ఇసనకర్రలు ఇవన్నీ బాగుండే. మంచి గుత్తుల మీదో కత్తుల మీదో రాయి, మధ్యలో గడ్డినో బొడ్డునో దూరించు, నేను టాప్ యాంగిల్ ఎడతాను. మాస్ మసాలా ఉంటది. ఈడే తెల్లారిసరికి వేసినట్టుకున్నాడు, అలాగే మాట్లాడుతుంటాడు. నువ్వేం పట్టించుకోకు. ఏంటి మా చెవులో తెగ ఊదెత్తనా? ఓదడమేట్రా, వీడు చెప్పిన కవిత సూపర్. 40 years ఇండస్ట్రీ ఇక్కడ. ఐ నో మేకప్, ఆడియన్స్ బ్యాకప్. వాట్ యు నో సార్? అవును, నాకు తెలియ అడుగుతాను. అందరూ మసాలా మసాలా అంటున్నారు ఏంటి? అది నువ్వు మర్చిపోయి చాలా కాలం ఉంటుంది. ఏంటి సార్ బస్సులో అందరూ ఎక్కడికో బయలుదేరారు? ఇక్కడే సినిమా షూటింగ్ కి. ఓహో, మీరు బొమ్మలు తీసేవాళ్ళ? ఇక్కడెక్కడ తీస్తున్నారు సార్? అదే ఇలా తిన్నగా స్ట్రైట్ గా వెళ్తే బంగ్లా ఒకటి ఉందట కదా, అందులోనే షూటింగ్. ఏంటి ఆ బంగ్లాలో బొమ్మ తీయటమా? ఆ బంగ్లా గురించి మీకు తెలుసా? తెలుసుకోవడానికి ఇది ఏమైనా అరుంధతి బంగ్లావా, చంద్రముఖి బంగ్లావా? వాట్ ఈ సేయింగ్? ఊర్ఫెలో. ఆ రెండూ కాదు, అది దెయ్యాల బంగ్లా. బాబోయ్, ఈ చుట్టుపక్కల బంగ్లా పేరు చెబితే అందరికీ వచ్చా. 20 సంవత్సరాల నుంచి దాని గురించి విన్నవాళ్లే కానీ చూసి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు. 2-3 ధైర్యం చేసి వెళ్ళారు కానీ తిరిగి రాలేదు. నా టీ తాగారు కాబట్టి చెబుతున్నా, మీ సినిమా బొమ్మ గురించి ఆ దేవుడికి ఎరుక. ముందు మీ బొమ్మకి దండ పడకుండా చూసుకోండి. వెళ్ళారంటే తిరిగి రారు. అంటున్నాడు దయ్యాలంటున్నాడు బాబాయ్. హలో